హనుమాన్ జంక్షన్ లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను హనుమాన్ జంక్షన్ లో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేకమైన పూజలు చేసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆరోగ్యంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఎంపీ వల్లభనేని బాలశౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ బాబు, అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంపీ వల్లభనేని బాలశౌరి సమస్యలు ఎక్కువ తెలియపరిచి ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తూ దేశంలోనే ఎంపీల్లో 3వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని, ఆయన మరిన్ని సేవలు చేస్తూ ప్రజా జీవితంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నామని, ఆయన మా మచిలీపట్నం ఎంపీగా ఉండడం మాకు గర్వంగా ఉందని అన్నారు. ఆయనకు సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు, బాపులపాడు పిఏసిఎస్ ప్రెసిడెంట్ వడ్డీ నాగేశ్వరరావు, తోట శ్రీరాముడు, కొత్తపల్లి పిఏసిఎస్ అధ్యక్షులు వడ్డీ అశోక్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివలీల, వీర మహిళలు జయరాణి, మండల కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి బాబీ, సముద్రాల రామయ్య, వడ్డీ తరుణ్, వడ్డీ భార్గవ్, సుజిని, ప్రసన్న, మున్ని, రామశెట్టి వరప్రసాద్, చింతా శ్రీను తదితరులు పాల్గొన్నారు. సకల కార్యమనిద్రస్తు సమానం భవతి సదాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. హ్యాపీ బర్త్డే బాలశౌరి గారు, హ్యాపీ బర్త్డే బాలశౌరి గారు, హ్యాపీ బర్త్డే మన కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా ప్రియతమ నాయకుడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా మేము హనుమాన్ జంక్షన్లో, గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో జన సైనికులు, వీర మహిళలు, మిత్రులు అందరి సమక్షంలో మేము ఘనంగా ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ముందుకు రావడం మిత్రులందరూ జరిగింది. ముఖ్య కారణం సంతోషంగా, హ్యాపీగా అందరూ కూడా ముందుకు రావడానికి కారణం ఆయన బాలశౌరి గారు మాకు ఈ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి, జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా దొరకడం మాకు ఒక అదృష్టంగా భావించి మా అందరికీ మొట్టమొదటి గ్లాసు మీద ఓటు వేసే అదృష్టాన్ని కల్పించినటువంటి మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాకు ఒక మంచి నాయకుడిని మాకు అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడిని మాకు ఇక్కడ మచిలీపట్నానికి అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన్ని ఇక్కడ ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా గుర్తించదగినటువంటి, పార్లమెంటు సభ్యుల్లో గుర్తించదగినటువంటి గొప్ప వ్యక్తి బాలశౌరి గారు. నిన్న కాక మొన్న చూశారు, 3వ ర్యాంకు పార్లమెంటు సభ్యుల్లో 3వ ర్యాంకు సాధించినటువంటి గొప్ప. ఎందుకంటే ర్యాంకు సాధించడం అనేది ఆయన యొక్క పనితనం మీద, ఆయన యొక్క హావభావాల మీద ఆధారపడి ఉంటుంది.
ఆయన చేసినటువంటి గొప్ప పనులు మచిలీపట్నం టు రేపల్లె ట్రైన్ ని ఆయన తీసుకొచ్చి నిద్రపోకోకుండా ఆహర్నిశలు ఆయన దాని యొక్క ప్రాజెక్ట్ ని రెడీ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదే కాకుండా గుడివాడ ఫ్లైఓవర్ కానీ, ఈ విజయవాడ ఏలూరు టు విజయవాడ మధ్యలో ఫ్లైఓవర్స్, అండర్ బైపాస్లు, ఎన్నో అండర్ బైపాస్లు శాంక్షన్ చేసి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పనులు అంటే మేము జన సైనికులు కానీ ఉమ్మడి ప్రభుత్వంలోని ఏ కార్యకర్త అయినా సరే వెళ్ళి ఆయన్ని పని అడిగితే చిరు నవ్వుతోటి ప్రతి జన సైనికుడిని, వీర మహిళని, ఏ కార్యకర్తనైనా సరే చిరు నవ్వుతో పలకరించే గొప్ప అంటే రాజకీయ నాయకులు చాలా మందిని చూసాం కానీ ఇటువంటి వ్యక్తిని మేము అరుదుగా చూస్తున్నాం. చాలా అరుదు అన్నమాట. అటువంటి వ్యక్తి మాకు, అటువంటి నాయకుడు మాకు శిరస్థాయిగా ఈ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా రావడమే కాదు, మేము హనుమాన్యక్షుల అభయాంజనేయ స్వామిని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇటువంటి నాయకుడు ఈ ఒక్క మచిలీపట్నం పార్లమెంట్కి, ఈ ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాకుండా ఈ భారతదేశానికి ఒక గొప్ప మంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ పదవి త్వరగా ఈ సంవత్సరంలో రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం. అదే దిశగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇటువంటి నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నాయకుడిని మీరు మాకు మంచి నాయకుడిని అప్పచెప్పారు. అలాగే ఈ దేశానికి కూడా, ఈ భారతదేశానికి కూడా ఇటువంటి నాయకుడి యొక్క సేవలు, బాలశౌరి గారి లాంటి నాయకుడు లాంటి సేవలు ఈ భారతదేశానికి కూడా కావాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి బాలశౌరి గారికి మేము మనస్ఫూర్తిగా ముఖ్యంగా ఆయన గుణాల గురించి చెప్పాలి. ఒక్క సింపుల్ గా చెప్పాలి, ప్రతి ఒక్క ఏ అభ్యర్థి వెళ్ళినా సరే, ఏ కష్టపడిన కార్యకర్త వెళ్ళినా సరే, లేకపోతే ఒక సామాన్య మానవుడిగా వెళ్ళినా సరే, ఆయన అభిమానంగా చిరునవ్వుతో పలకరించి, ప్రతి ఒక్కరిని పలకరించి, ఆయన ఆ వచ్చిన పని ఏమిటో తెలుసుకుని వెంటనే వాళ్ళ పిఏకి చెప్పి ఆ పని పూర్తయ్యే వరకు, లేకపోతే మళ్ళీ రెండో రోజునే మూడో రోజునే పిఏ నుంచి ఫోన్ వస్తుంది కార్యకర్తకి, అప్లికేషన్ ఇచ్చిన కార్యకర్తకి, మీ పని ఈ ప్రాసెస్ లో ఉంది, ఈ విధంగా సాగుతుంది, మీ పని మీరు అడిగారు, మళ్ళీ మీరు ఫాలో అవ్వట్లేదు ఏంటని చెప్పి వాళ్ళు మమ్మల్ని వాళ్ళ పిఏనే మమ్మల్ని అడిగే విధంగా ఓలు చేసినటువంటి గొప్ప వ్యక్తి బాలశౌరి గారు. ఇటువంటి వ్యక్తి ఈ దేశానికి కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాకు ముఖ్యంగా హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామి ఇవాళ బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం నాయకులు వేమూరి శ్రీనివాసరావు గారు త్వరలో రేపు 27వ తారీఖున రేపు 27వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోయే అభయాంజనేయ స్వామి చైర్మన్ గా, గుడి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసే మా వేమూరి శ్రీనివాసరావు గారు కూడా అత్యంత సౌమ్యుడు, పార్టీల్లో కష్టపడి, ఎందుకంటే ఆయన చూసి నేర్చుకోవాలి, ఈయన కూడా పార్టీల్లో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరికైనా సరే పార్టీల్లో, రాజకీయాల్లో ఓపికగా ఉండి కష్టపడితే అక్కడ బాలశౌరి గారు కానీ, ఇక్కడ వేమూరి శ్రీనివాసరావు గారు కానీ, ఇంకా ఇట్లా ఎవరైనా సరే ఏదైనా సాధించగలుగుతాం అని మీ అందరికీ తెలియపరచుకుంటాం. బాలశౌరి గారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అలాగే మా మిత్రుడు వాళ్ళ బర్త్డే హనుమాన్ జంక్షన్లో ఆయన పుట్టినరోజు సందర్భంగానే అనిల్ బర్త్డే ఆయన ఈ రోజునే బర్త్డే సందర్భంగా జరుపుకోవడం మా అందరికీ కూడా సంతోషం చేస్తూ గర్వంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడైన వల్లభనేని బాలశౌరి గారి పుట్టినరోజు కావడం మన ప్రజలందరికీ మంచి శుభదినం. ఈ మధ్య ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించడంలో భారతదేశంలోని ఎంపీల్లోనే 3వ ప్లేస్లోకి రావడం అనేది ఆయన యొక్క పనితీరుకు నిదర్శనం. ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి అది తార్కాణం. అలాంటి నాయకుడు మనకి మన బందర్ పార్లమెంటు అంటే మనం ఉన్న పార్లమెంటుకి పార్లమెంటు సభ్యుడు కావడం అనేది మనకి చాలా అదృష్టం. ఎందుకంటే ఒక ప్రజలు కానీ కార్యకర్తల సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించడంలో ముందుండే అలాంటి నాయకులు ఉండడం అనేది కార్యకర్తలకి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలాంటి నాయకుడిని భవిష్యత్తులో మంత్రిగా, కేంద్ర మంత్రిగా చూడడం అనేది మన అదృష్టంగా భావిద్దాం. ఆ కేంద్ర మంత్రి అవడానికి
ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పాటు అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క అభయాంజనేయ స్వామి యొక్క కృప కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఇంకా ఎన్నో జరుపుకొని ఈ ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.